అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. ఓ మై గాడ్! ఇన్ని టెస్ట్స్ ఆల్మోస్ట్ 4 అటెంప్ట్స్ ఫెయిల్ అయింది. 12 ఇయర్స్ కదా మ్యారేజ్ అయ్యి చూస్తున్నా. ఐ కెన్ అండర్‌స్టాండ్ మీ ప్రాబ్లమ్. ఎందుకంటే ఎప్పుడు వరకు రిజల్ట్ దొరుకుతదో అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. ఆల్మోస్ట్ 6 సెంటర్స్‌కెళ్లారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ట్రీట్మెంట్ చేసేటప్పుడు అది డాక్టర్స్ ఫాల్ట్ కూడా కాదు. మీరు అలా అనుకోకూడదు. ఎందుకంటే ఫర్టిలిటీలో ఒక బేబీ కావాలంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, హియర్ ది స్టోరీ. ఎన్ని బాధలు, ఎన్ని ఫెయిల్యూర్స్, స్టిల్ వాళ్ళకి బేబీ పట్టుకునే వరకు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళ మెంటాలిటీ అది. ఎందుకంటే మనకి ఒక బేబీ అమ్మ అని వినిపించే వరకు ఈ స్ట్రగుల్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే సెకండ్ ఒపీనియన్కి వచ్చారు మన దగ్గర. యాజ్ అ డాక్టర్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అని ఐడెంటిఫై చేయటం. సహజంగా ఓకే, ఎగ్ కౌంట్ బాగుంది, స్పర్మ్ కౌంట్ బాగుంది, సో టాబ్లెట్స్ ఇస్తారు, కొంతవరకు కొందరు ఐయుఐ చేస్తారు. తనకైతే 4 IVF కూడా ఫెయిల్ అయింది. సో ఈ జర్నీలో ఏమవుతుందంటే అండి, ఎవ్రీ టైం ఆల్మోస్ట్ ఈ దీంట్లోనే వాళ్ళకు ఒక 7 to 8 years గడిపేశారు ట్రీట్మెంట్లోనే. సో అప్పుడున్న ఏజ్ ఇప్పుడున్న ఏజ్ చాలా డిఫరెన్స్ ఉంటాయి. సో ట్రీట్మెంట్లో కూడా మార్పు అనేది ఉండాలి. ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఉంటాయి. హస్బెండ్లో కూడా ఏజ్ రిలేటెడ్ స్పర్మ్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇండివిజువలైజ్డ్గా చూడాలి. సో ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ అ టీచర్ అనమాట. మనకి ఒక్కొక్క ఫెయిల్యూర్లో ఎక్కడ వచ్చింది ప్రాబ్లం, మనం స్లోగా అన్ని గమనిస్తే తనకి గర్భాశయం లైనింగ్లో ప్రాబ్లం ఉంది. అది ఈజీగా ఒక్కొక్కసారి ఐడెంటిఫై కాదు. అడ్వాన్స్ టెక్నాలజీలో అడ్వాన్స్ స్కాన్ లైక్ 3D స్కాన్లో మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. నాట్ ఓన్లీ గర్భాశయం లైనింగ్, బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, ప్రాబ్లం ఏంటి, డీటెయిల్గా ఐడెంటిఫై చేస్తే యూజువలీ ఇంత ప్రాబ్లమ్స్ని మనము ఇన్ని ఫెయిల్యూర్స్ తక్కువ చేయొచ్చు. సో వీ కాల్ ఇట్ యాజ్ ఇండివిజువలైజ్డ్ ప్రోటోకాల్ అనమాట. ఎండ్ ఆఫ్ ద డే చాలామంది అరే అవ్వట్లేదు అని హోప్ వదలకూడదు. బికాస్ సైన్స్ అనేది చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఏ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు అని చెప్పలేం. సో ఐడెంటిఫై చేసి మన 49లో కొత్తగా ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అని వీ హ్యావ్ లాంచ్డ్ అండి. దాంట్లో ఇమ్యునాలజీ అంటే ఒక బేబీ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది గర్భాశయంలో. ఎందుకు రిజెక్ట్ అవుతుంది, సటిల్గా ఏదైనా మిస్ అవుతున్నామా అని ఇమ్యునాలజికల్గా పరంగా చూసి అది ఇంప్లాంట్ అవ్వటానికి కొత్త కొత్త ప్రోటోకాల్స్ ఉన్నాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ. తన ఇప్పుడు వచ్చింది పేషెంట్ సెకండ్ ఒపీనియన్కి. బట్ ఇలాంటి ఎన్నో కేసెస్ మనం రెఫరల్గా ఈ ఆల్మోస్ట్ 20 yearsలో డీల్ చేశాము. అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్ సక్సెస్ కూడా వెరీ గుడ్ ఉంది. సో డోంట్ వరీ, వీ ఐడెంటిఫైడ్ యువర్ ప్రాబ్లమ్, దెర్ ఈజ్ సమ్ ఇష్యూస్. మనం దానికి తగ్గిన ట్రీట్మెంట్ చేసి విల్ గో ఫార్వర్డ్.